మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఎలమంచి బాలాజీ గారు ఉన్నారు. సార్ ఇంకోటి మిమ్మల్ని చర్చనీయాంశంగా మీడియాలో చూసింది ఎక్కడ అంటే ఒక ప్రముఖ నటి ఎవరైతే సమంత గారు ఉన్నారో ఈ కేసులో మిమ్మల్ని చాలా చోట్ల మీడియాలో చూసాం. సమంత గారి అడ్వకేట్ ఈయన, సమంత గారి తరపున వాదించిన అడ్వకేట్. చాలా మంది మీడియాలో ఆమెకు సంబంధించి ఆమెనే తప్పు చేసినట్టుగా డెరగేటరీ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆమెకు వ్యతిరేకంగా రాయడం జరిగింది. సార్ ఆ తర్వాత డైవర్స్ కేసు కూడా మీరేనా సార్? ఇద్దరిని మ్యూచువల్ డైవర్స్గా ఆ విషయాలన్నీ కూడా నిజంగా చెప్పాలంటే డైవర్స్ కేసు కూడా అంటే సెటిల్మెంట్ రూపంలో ఇది మార్చేసారా లేకపోతే మ్యూచువల్గా డైవర్స్ తీసుకున్నారా? కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ ఎలా కోరింది సార్ ఆమె? మెయింటెనెన్స్ కూడా మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మీరు వేసిన పిల్ మీద మీ వాదన చాలా అద్భుతంగా చాలా చోట్ల విన్నాం. పేపర్ స్టేట్మెంట్స్లో అయితేనేమి, మీడియా స్టేట్మెంట్స్లో అయితేనేమి, మీడియాలో చాలా రకాలు చూసాం. యాక్చువల్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొని రావడం వల్ల ఈ విశాఖ ప్రైవేటీకరణ ఏదైతే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సార్. ఈ కేసు మీద ఆల్రెడీ కేఏ పాల్ గారు కూడా ఆల్రెడీ గతంలోనే పిల్లేశారు అన్నట్టు కూడా విన్నాం. ఆ తర్వాత మీరు వేసారా సార్ జేడీ లక్ష్మీనారాయణ గారు? ఫస్ట్ కేసు మనమే వేసాము సార్. అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు కేసు వేసాము సార్. ఆ తర్వాత 8 రకాల డిపార్ట్మెంట్స్కి గవర్నమెంట్ లీడర్గా వర్క్ చేస్తున్నారు అన్నట్టు విన్నాం సార్. ప్రత్యేకంగా మీకు ఇవ్వడానికి కారణం ఏంటి సార్? వీళ్ళు దాదాపు ఒక 30 మంది దాకా ఉన్నట్టున్నారు. ఓకే సార్. సో మనకు సార్ ప్రధానంగా ఇప్పటిదాకా మీరు ఏ కేసుల్లో చూసినా కూడా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హయాంలోనే మీరు ఎక్కువ శాతం వర్క్ చేస్తారు. అదేం లేదండి, నేను కెరియర్ ఫస్ట్ నుంచి కూడా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. నేను సుమన్ టీవీలో ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూస్ చేశానండి. కానీ ఎన్నో ఇంటర్వ్యూస్లో రకరకాల కోణాల్లో రకరకాల మీద, చాలా వరకు పోలీసుల మీద, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, నక్సలిస్టులు, తర్వాత కమ్యూనిస్టులను, పొలిటీషియన్స్ను, రకరకాల కోణాల్లో చాలా ఇంటర్వ్యూస్ చేశాను ఇప్పటికీ. కానీ ఇప్పుడు చేస్తున్న ఇంటర్వ్యూ మాత్రం ఇప్పటికీ నేను ఏ ఛానల్లో కానీ ఎన్నో ఛానల్స్లో ఇంటర్వ్యూస్ చేసినా ఇలాంటి గెస్ట్ని ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఈ గెస్ట్లు నేను చేస్తుంటే నాకే చిన్న చిన్న గ్లూస్ మామ్స్ నా శరీరంపై కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓ భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్వశ్చన్లు అడగాలబ్బా అనేటువంటి గెస్ట్ మన ముందున్నారు. ఇప్పటికీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే వచ్చిందో ఈ ప్రిన్సిపల్స్ మీద అగ్నెస్ట్గా పిల్లేసిన వ్యక్తి, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే పిల్లేసిన వ్యక్తి, దీంతో పాటు ప్రముఖ నటి సమంత గారి డైవర్స్ కేసు ఏదైతే ఉందో, ఆమె మీద డిఫమేషన్ కేసు మీద ఏదైతే ఉందో వారి తరపున వాదించిన వ్యక్తి, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పిల్లేసిన వ్యక్తి, చాలా దాని మీద గవర్నమెంట్కి సంబంధించి చాలా కేసుల మీద పిల్లేస్తున్న వ్యక్తి, సమాజానికి ఎన్నో సేవలు చేస్తున్న వ్యక్తి, లాస్ట్ టైం కూడా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో, రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికల్లో లాస్ట్ టైం కూడా పోటీ చేసిన వ్యక్తి. ప్రస్తుతం మనతో పాటు ఎలమంచి బాలాజీ గారు ఉన్నారు. మరి సార్ ప్రస్తావన ఏంటి, ఇంతకీ సర్వీసెస్ అన్ని ఎందుకు చేస్తున్నాడు సార్? ఎలా అంటే ప్రతి సామాన్యమైన అడ్వకేట్, చిన్నతరం అడ్వకేట్ నుంచి ఏ సలహా అడిగినా ఆ సలహాలు అనునిత్యం ఫోన్లో కాంటాక్ట్ ఉంటూ, ఆయన ఉన్న ఆఫీసెస్లో ఏదైతే హైదరాబాద్ ఆఫీస్లో అయితేనేమి, విజయవాడ ఆఫీస్లో అయితేనేమి నిత్యం ఫోన్స్ మాట్లాడుతూ వాళ్ళకి సలహాలు ఇస్తూ రకరకాలుగా ఉపయోగపడుతున్నాడు. గెలవపోని ఇప్పటికీ చాలా సర్వీసెస్ చేశాడు. మరి అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఏపీ బార్ ఎన్నికల్లో సార్ గారు పోటీ చేస్తున్నారు. మరి సార్ గారి కార్యాచరణ ఏంటి, సార్ మేనిఫెస్టోలు ఏంటి, అన్నిటి మీద సార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా సార్? గుడ్ అండి. ఏంటి సార్ ప్రత్యేకంగా మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మీరు వేసిన పిల్ మీద మీ వాదన చాలా అద్భుతంగా చాలా చోట్ల విన్నాం. పేపర్ స్టేట్మెంట్స్లో అయితేనేమి, మీడియా స్టేట్మెంట్స్లో అయితేనేమి, మీడియాలో చాలా రకాలు చూసాం. ఇంతక ఆ యొక్క యాక్ట్ ప్రిన్సిపల్ ఏంటి, దానికి ఏం మీరు చేసిన ఇదేంటి సార్? ఇంతకీ యాక్చువల్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొని రావడం వల్ల ఇప్పుడున్న రెవెన్యూ ఏదైతే వ్యవస్థ ఉందో, అంటే మనకు రైతులు ఒక ల్యాండ్ కొన్న తర్వాత పట్టా పాస్బుక్ ఇష్యూ చేయడము, ఆ యొక్క రైట్స్ అన్ని కూడా మనకు ఒక భూమి కొన్న వెంటనే మనకు పాస్బుక్ ఇచ్చేది తహసీల్దార్. అవును సార్. అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత తహసీల్దార్ మనకు
పట్టా ఇస్తాడు. ఓకే సార్. అదేవిధంగా మున్సిపాలిటీలో అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, మున్సిపాలిటీలో మ్యుటేషన్ చేసుకుంటాం. సార్. సో ఆ విధంగా ఇప్పుడున్న వ్యవస్థ ఉంది. ఒకవేళ కొత్తగా వచ్చే యాక్ట్ ఏదైతే కొత్తగా అంటే ఇంట్రడ్యూస్ చేసిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఏంటంటే సార్, ఎప్పుడైనా మీరు ఒక ల్యాండ్ కొంటే, ఆ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కొంటే మీరు రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాలా. ఆ రిజిస్ట్రేషన్ తర్వాత మళ్ళా టైటిల్ రిజిస్ట్రేషన్ తహసీల్దార్ ద్వారా మళ్ళా టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా సపరేట్ చేయాలి. అంటే అదనంగా బర్డన్ అనమాట. ఓకే సార్. సో ఒక్కసారి ఆయన టైటిల్ రిజిస్ట్రేషన్ చేసినాడు అనుకోండి, ఓకే సార్, ఒకవేళ దానికి సంబంధించిన ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా కూడా సివిల్ కోర్టుకు పోవడానికి లేదు. ఓకే, అక్కడే తహసీల్దార్ దగ్గరే అది సమాప్తం. తహసీల్దార్ గారు ఏది డెసిషన్ తీసుకుంటే అదే అన్నట్టుగా ఆయన జడ్జిమెంట్ ఇక్కడ. సివిల్ కోర్టుకు కూడా పోవడానికి అవకాశం లేకుండా ఆ చట్టంలో నిబంధనలు ఉన్నాయి. ఓకే సార్. కాబట్టి దాని ద్వారా ఏమైందంటే ఎప్పుడైనా డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడు, ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రాపర్టీస్ ఓనర్కి తెలియకుండానే రిజిస్ట్రేషన్స్ జరిగిపోతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అట్లాంటప్పుడు ఏదైతే హక్కు కలిగిన వ్యక్తి కోర్టుకు పోయి ఛాలెంజ్ చేసి తన భూమిని అతను కాపాడుకునే అవకాశం కల్పించాలి. కానీ ఆ యొక్క హక్కు లేకపోతే డెఫినెట్ గా అది వాళ్ళ యొక్క ఫండమెంటల్ హక్కులను హరించడమే అవుతుంది. అదేవిధంగా రైట్ టు ప్రాపర్టీ అనేది రాజ్యాంగంలోని 300A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక ప్రాపర్టీ కొనడం కానీ వారు హక్కుదారులు కావడం కానీ రాజ్యాంగం కల్పించిన హక్కు. సో మనం ఒక ప్రాపర్టీ మనకు ఉన్నప్పుడు మన ప్రాపర్టీని వేరే వాళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఛాలెంజ్ చేయకూడదంటే ఎట్లా? ఓకే సార్. సో కాబట్టి అప్పుడు కోర్టులో కేసులు వేసినప్పుడు కోర్టులు కూడా యాక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి మేము సూట్లు తీసుకోమని చెప్పేసి సూట్స్ రిటర్న్ చేశారు. ఓకే సార్. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి. తద్వారా చాలామంది వెయిట్ చేశారు, అసలు కేసు వేస్తే మాకు వేస్తే ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో కర్నూలు బార్ అసోసియేషన్ ధైర్యంగా ముందుకు వచ్చి, లేదు సార్ మనం వేయాలా, మన హక్కులు మనం కాపాడుకోవాలా, పౌరుల హక్కు కాపాడాలా సార్ అని చెప్పి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు నేను అది రిట్ పిటిషన్ ఫైల్ చేయాలా లేదంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయాలా అని చెప్పి ఆలోచించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తే కేసు ఫైల్ చేస్తే దీనికి న్యాయం జరుగుతుందని చెప్పి అప్పట్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. తద్వారా కోర్టులో ఆర్డర్లు తీసుకొని ఆ తర్వాత కోర్టు కేసులన్నీ కూడా కోర్టులు రిసీవ్ చేసుకోవడము, కోర్టులన్నీ కేసులకు నంబర్లు ఇవ్వడము, విచారణ చేయడం జరిగింది. ఆ తర్వాత తదనంతరము ప్రస్తుత ప్రభుత్వం మారంగానే ప్రస్తుత ప్రభుత్వము ఆ చట్టాన్ని కూడా క్యాన్సిల్ చేసేసి దాన్ని ఇప్పుడు చట్టం అనేది అమలు కాకుండా ఉంది. దీనికి సంబంధించి కర్నూలు బార్ అసోసియేషన్ వాళ్ళు మీతో కలవగానే ఏదో ఫీజు ఎక్స్పెక్ట్ చేస్తారని చూసి కంప్లీట్లీ ఫీజే తీసుకోలేదు అన్నట్టు విన్నాం, ఇది వాస్తవేనా సార్? ఇప్పుడు న్యాయవాదులకు సంబంధించిన సమస్య దట్టు బార్ అసోసియేషన్ ఒక కేసు వేద్దామని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను న్యాయవాదులతో నేను డబ్బు తీసుకోవడం ఏంది, నా మిత్రుల కోసం నేను ఫైట్ చేసేటప్పుడు మళ్ళీ నేను ఫీజు ఛార్జ్ చేయడం అనేది భావ్యం కాదని చెప్పి భావించాను. అదే కాకుండా ఖర్చులు కూడా ఏదైనా ఫైలింగ్ ఖర్చులు కానీ కోర్టు ఫీజులు కానీ అవన్నీ కూడా నేనే భరించాను. ఎందుకంటే అది అసోసియేషన్ అనేది నాకు ఎంతో ఒక బాధ్యతలాగా ఫీల్ అయ్యాను, కానీ అదొక కేసులాగా నేను ఫీల్ కాలేదు. సో ఆ బాధ్యతలాగా ఆ కేసును తీసుకొని దాన్ని రీసెర్చ్ చేసి మనం కేసు ఫైల్ చేసి సక్సెస్ కావడం జరిగింది. ఈ విశాఖ ప్రైవేటీకరణ ఏదైతే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సార్, ఈ కేసు మీద ఆల్రెడీ కేఏ పాల్ గారు కూడా ఆల్రెడీ గతంలోనే పిల్లేశారు అన్నట్టు కూడా విన్నాం. ఆ తర్వాత మీరు వేసారా సార్ జేడీ లక్ష్మీనారాయణ గారు? ఫస్ట్ కేసు మనమే వేసాము సార్, అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు కేసు వేసాము. ఆ తర్వాత మనము ఇప్పుడు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రైవేటీకరణను ఆపింది. ఓకే సార్. సో కాబట్టి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇన్స్టెంట్గా ఉంది. దానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం కూడా గట్టిగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరంగానే ఉండాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా మనం గమనిస్తాం. కంప్లీట్లీ అదైతే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అయితే స్టాప్ చేసింది సార్, ప్రైవేటీకరణ కాకోకుండా స్టాప్ చేసింది. మేము సార్ ఇంకోటి మిమ్మల్ని చర్చనీయాంశంగా మీడియాలో చూసింది ఎక్కడ అంటే, ఒక ప్రముఖ నటి ఎవరైతే సమంత గారు ఉన్నారో ఈ కేసులో మిమ్మల్ని చాలా చోట్ల మీడియాలో చూసాం. సమంత గారి అడ్వకేట్ ఈయన, సమంత గారి తరపున వాదించిన అడ్వకేట్ ఎలమంచిలి బాలాజీ గారు అన్నట్టుగా చాలా చోట్ల విన్నాం సార్. ఇంతకీ ఈ కేసు ఏంటి? ఆమె మీద వేసిన డెఫమేషన్ మీద మీరు ఏదో ఫైట్ చేశారా లేకపోతే డైవర్స్ మీద ఏదైనా ఏం సార్? ఇంతకీ డెఫమేషన్ ఆమె జనరల్ గా ఇష్యూ బయటకు వచ్చినప్పుడు చాలా మంది మీడియాలో తెలిసి తెలియక ఆమెకు సంబంధించి ఆమెనే తప్పు చేసినట్టుగా డెరగేటరీ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆమెకు వ్యతిరేకంగా రాయడం జరిగింది. ఓకే సార్. సోషల్ మీడియాలో అయితే ఏముంది, ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే ఏముంది అన్నిట్లో సార్. సో ఆమె నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ ఇది నా యొక్క
వ్యక్తిగత స్వేచ్ఛ, అదేవిధంగా నా పరువుకు భంగం కలిగే విధంగా ఉంది కాబట్టి మీరు నాకు న్యాయం చేయండి అని చెప్పి నన్ను అప్రోచ్ కావడం జరిగింది. ఇమీడియట్గా మనము సూట్ ఫర్ ఇంజంక్షన్ రెస్ట్రైనింగ్ ది డిఫెండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఛానల్స్ వాళ్ళన్నింటినీ కూడా ఈమెకు సంబంధించి ఈమె వ్యక్తిగత విషయాలు కానీ లేదంటే ఆమెకు పరువుకు నష్టం కలిగించే విషయాలు కానీ ఏవి కూడా సోషల్ మీడియాలో పెట్టకూడదు, ఎలక్ట్రానిక్ మీడియాలో పెట్టకూడదు, ప్రింట్ మీడియాలో రాయకూడదు అని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఆ రోజు తీసుకోవడం జరిగింది. తద్వారా తన యొక్క రైట్స్ని మనం కాపాడాము. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన యొక్క ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛ ఉందో తన యొక్క పరువుకి నష్టం కలగకుండా ఆ రోజు మనము ఆమెకి ఆర్డర్ ఇచ్చి ఆమెని మనం ప్రొటెక్ట్ చేసాము. షీఈ్ ఆల్సో వెరీ హ్యాపీ. సార్ ఆ తర్వాత డైవర్స్ కేసు కూడా మీరేనా సార్? ఇద్దరిని మ్యూచువల్ డైవర్స్. యాక్చువల్గా ఆ విషయాలన్నీ కూడా నిజంగా చెప్పాలంటే డైవర్స్ కేసు కూడా అందరూ మీడియాలో అనుకోవడం ఏంటంటే సమంత గారు ఇన్ని కోట్లు తీసుకున్నారు, చాలా డబ్బు తీసుకుని ఆమె విడాకులు ఒప్పుకుంది అని అంటారు, కానీ అది వాస్తవం కాదు. ఓకే సార్. ఆమె యాక్చువల్ చెప్పాలంటే చాలా ఆఫర్ చేశారు. ఓకే సార్. ఆమెకి ఆ సందర్భంలో సెటిల్మెంట్ అవ్వడానికి చాలా ఆఫర్ చేశారు. ఓకే సార్. ఆమె ఒకటే అనింది, సార్ నేను ఆ యొక్క అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తే, నేను ఈరోజు యాక్సెప్ట్ చేస్తే సార్ డెఫినెట్గా నేను ఏదో ట్రాప్ చేసి ఈ డబ్బు కోసమే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా సార్ అనుకుంటారు. ఒక్క రూపాయి కూడా నాకు వద్దు సార్. ఖచ్చితంగా నాకు ఇష్యూ ఒకవేళ సెటిల్ కావాలనుకుంటే మనం సెటిల్ చేసేసుకొని క్లోజ్ చేద్దాము అని ఆమె అభిప్రాయపడింది. కాబట్టి సెటిల్మెంట్ రూపంలో ఇది మార్చేసారా లేకపోతే మ్యూచువల్గా డైవర్స్ తీసుకున్నారు? మ్యూచువల్ డైవర్సే సార్. కాకపోతే ఏంటంటే ఏమీ ఆమె ఆశించకుండా సార్, ఎక్స్పెక్ట్ చేయకుండా సార్ ఆమె విడాకులకు యాక్సెప్ట్ చేసి మెయింటెనెన్స్ ఎలా కోరింది ఆమె? మెయింటెనెన్స్ కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. జీరో అసలు ఏం అవసరం, భరణమే అడగలేదు, అవసరం లేదు అని చెప్పేసి ఆమె స్వచ్ఛందంగా ఆమె విడాకులకు సమ్మతించింది. కేసు సమ్మతించింది, అయిపోయింది క్లోజ్. వెంటనే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే డైవర్స్ క్లోజ్ అయిపోయింది. ఇద్దరు కూడా ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి కూడా చేసుకున్నారు. మీడియాలో చూసి నడుస్తాం సార్. సార్ ఇంకోటి సార్, మీ హిస్టరీ చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే యలమంచి బాలాజీ గారు రాయలసీమ జిల్లాలోనే అనంతపురం జిల్లాలో పుట్టారు అన్నట్టు విన్నా. ఇంతకు ఎలా సార్ మీ ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది? మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఇంతకు ఎలా మొదలయ్యారు సార్ మీరు? నేను లా అయిపోగానే ఇమ్మీడియట్గా నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఓకే సార్. యాక్చువల్గా నేను కర్నూలులోనే మద్దూర్ నగర్లో చాలా కాలం ఉండడం జరిగింది. మా బంధుత్వం అంతా కూడా మద్దూర్ నగర్లో ఓకే సార్ ఉన్నారు సార్. సో ఆ విధంగా నా యొక్క జర్నీ స్టార్ట్ అయిపోయింది. హైకోర్టులో నేను ప్రాక్టీస్ ఇమ్మీడియట్గా నా లా అయిపోగానే హైకోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి హైకోర్టులో, ఓకే సార్, గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హైకోర్టులో సార్. సో అక్కడ నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరూ నాకు కేసులు ఇవ్వడము, సక్సెస్ కావడము. సార్ కాకపోతే ఏదైనా ఒక ఇల్లీగాలిటీ నేను ఏదైనా అబ్జర్వ్ చేస్తే సార్ చట్టపరంగా సార్ ఫైట్ చేసే మనకు రాజ్యాంగం ఏదైతే హక్కులు ఇచ్చిందో సార్, మనకు మోస్ట్లీ లాయర్స్కి సార్ ఆర్టికల్ 226 అనేది ఒక కాన్స్టిట్యూషనల్ వెపన్ లాగా నేను ఫీల్ అవుతాను. ఓకే సార్. సో ఈ 226 అనేది న్యాయబద్ధంగా చట్టపరంగా ఇచ్చిన ఒక వెపన్ అని నేను ఫీల్ అవుతాను. కాబట్టి తద్వారా మనం ఎంతో మందికి ప్రజలకు న్యాయం చేయొచ్చు. ఓకే సార్. ఎందుకంటే ప్రతిసారి మనకు ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు అధికారుల నుంచి మనకు ప్రొటెక్ట్ చేసే ఏదైతే హక్కు ఉందో అది కేవలం 226 మాత్రమే. ఓకే సార్. సో దాన్ని మనము ఉపయోగించుకొని ప్రాపర్గా సార్ ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉందో సార్, లేదంటే అధికారులు చేయవలసింది చేయలేకపోతున్నారు సార్, మనకు చట్ట ప్రకారం రావాల్సింది రాకపోతేను సార్ డెఫినెట్గా మనము ఆర్టికల్ 226 ఫైల్ చేయొచ్చు, రిట్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. తద్వారా మనము ఆర్డర్స్, కోర్టు ద్వారా ఆర్డర్స్ తీసుకొని మనము ప్రజల యొక్క హక్కులు కానీ వారి యొక్క వారి యొక్క ఆస్తులు కానీ కాపాడే అవకాశం ఉంటుంది. ప్రముఖంగా ఇప్పుడు మీరు 8 రకాల డిపార్ట్మెంట్స్కి గవర్నమెంట్ ప్లీడర్గా వర్క్ చేస్తున్నారు అన్నట్టు విన్నాం సార్. ఇంతకు ప్రత్యేకంగా మీకు ఇవ్వడానికి కారణం ఏంటి సార్? ఏదైతే గవర్నమెంట్ ప్రధానంగా మీకే కేటాయించి ఏం లేదు. ఇప్పుడు జీపీలు దాదాపు ఒక 30 మంది దాకా ఉన్నట్టున్నారు. ఓకే సార్. సో మనకు మంత్రివర్గంలో ఏ విధంగా అయితే లెజిస్లేచర్లో డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా జ్యుడిషియరీలో కూడా డిపార్ట్మెంట్స్ అలాట్ చేస్తారు. ఓకే సార్. ఆ విధంగా నాకు అలాట్ చేసిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా నేను కోర్టులో ప్రభుత్వం తరఫున వాదించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం యొక్క
యొక్క కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాకుండా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ఆ విధంగా మనం వర్క్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వానికి పడే అగ్నెస్ట్ కేసులని మీరు వాదించాల్సి ఉంది. ఆ రకాల ఆ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇవన్నిటిని మీరే అగ్నెస్ట్ వాదించాల్సి ఉంది. సార్, ప్రస్తుతం కార్యాచరణలో భాగంగా మీరు రాయలసీమ జిల్లాలో గత చాలా రోజుల నుంచి మీ ప్రచార నిమిత్తం తిరుగుతూ ఉన్నారు. ఎలాంటి మద్దతు లభిస్తుంది సార్ ప్రస్తుతం రాయలసీమ 4 జిల్లాల్లో? గతంలో నేను 2018లో బార్ కౌన్సిల్ ఎలక్షన్లు జరిగినప్పుడు నేను పోటీ చేయడం జరిగింది. ఓకే సార్. అప్పుడు అతి స్వల్ప మెజారిటీతో కేవలం 3 ఓట్ల ఓకే సార్ తేడాతో నేను 27th ప్లేస్కి నేను చేరుకోవడం జరిగింది. ఓకే సార్. అయితే మనకు 25 మంది బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. ఓకే సార్. బార్ కౌన్సిల్ మెంబర్స్ 25 రాష్ట్ర వ్యాప్తంగా 25 మెంబర్స్. ఓకే. లాస్ట్ టైం మనకు కర్నూలులో కూడా చాలా అత్యధిక మెజారిటీ వచ్చింది నాకు. ఓకే సార్. నిజంగా నేను నా జీవితంలో కర్నూలు అడ్వకేట్స్ని మర్చిపోలేను. ఓకే సార్. ఎందుకంటే వాళ్ళు చాలా నాకు మద్దతు తెలియజేసి ఆ రోజు నాకు అండదండగా ఉండి బాలాజీ గారిని మేము గెలిపించుకోవాలా అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళందరూ కూడా నాకు మద్దతునిచ్చారు. సో ఈరోజు నేను నాట్ ఓన్లీ కర్నూలు సార్, అనంతపూర్లో కూడా మంచి ఓట్లు వచ్చాయి. కర్నూలు తర్వాత నెక్స్ట్ ఎక్కువ వచ్చిన ఓట్లు అనంతపూరు సార్, అదేవిధంగా చిత్తూరు, కర్నూలు, కోస్తా జిల్లాలో మనము ఫోకస్ చేయం, కానీ ఆయా ప్రాంతాల్లో నిలబడే మెంబర్స్ వాళ్ళు అక్కడ ఫోకస్ చేస్తారు. కాబట్టి నాకు కొన్ని ఓట్లు కొంతమంది మిత్రులు నాకు ఆయా బార్ల నుంచి నాకు సహకారం ఉంది. అక్కడ కూడా ప్రతి ఒక్క బార్లో రాష్ట్రంలో ఎన్నో కొన్ని ఓట్లు నాకు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఈసారి ఖచ్చితంగా నా విజయం కంపల్సరీ అని చెప్పేసి న్యాయవాదులే అంటున్నారు. ఈరోజు కూడా మీరు చూసినట్టయితే దాదాపు 500 మంది న్యాయవాదులు ఒక మీటింగ్కి వచ్చి వారి యొక్క మద్దతు తెలియజేసి వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా సార్ మీరు గెలవాలా, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు బార్ కౌన్సిల్లో ఉంటే న్యాయవాదుల సమస్యలు తీర్చడానికి కానీ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి కానీ చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు మద్దతు తెలియజేస్తాము, మీకు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు వేసి మేము గెలిపిస్తామని చెప్పి అందరూ అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. సో కాబట్టి వారందరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి యొక్క ఏదైతే వారి యొక్క ఆలోచనలు ఉన్నాయో వారి యొక్క నాకు ఓటు వేస్తే ఏమైతే జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారో డెఫినెట్గా వాటన్నింటికీ కూడా నేను నిలబడి పోరాడతాను, వాళ్ళ యొక్క హక్కుల కోసం ఫైట్ చేస్తాను అని చెప్పి నేను. సార్, ప్రధానంగా మీరు ఎక్కడ చూడు కర్నూలు జిల్లా, రాయలసీమ జిల్లాలో ప్రత్యేకంగా కర్నూలు జిల్లా మద్దతు ఎక్కువ ఇస్తున్నారని అడిగినాం. సార్, మరి మీరు ఏదైతే గెలుస్తారో ఆఫ్టర్ కర్నూలుకి ఏదైతే అప్పటి నుంచి కానీ కర్నూలుకి ఒక బెంచ్ హైకోర్టు ఇవ్వాలి అన్నట్టు కోరుతా ఉన్నారు. ఈ కార్యాచరణ మీద మీ ఆలోచన ఏంటి? నెక్స్ట్ మీరు ఒకవేళ గెలిస్తే చేసే పనులు ఏంటి సార్? యాక్చువల్గా ప్రభుత్వం ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సార్, వాళ్ళు ఆల్రెడీ మన ఏదైతే హైకోర్టుకి బెంచ్ కాన్స్టిట్యూట్ చేయాలా అని ఆల్రెడీ డిసైడ్ కూడా చేయడం జరిగింది సార్. అదేవిధంగా పార్లమెంట్ మన మంత్రివర్గం కూడా ఒక తీర్మానం కూడా చేశారు. ఓకే సార్, అసెంబ్లీలోనే ఒక తీర్మానం చేశారు సార్. సో కాబట్టి ఇది కేవలము ప్రొసీజరల్ ఆస్పెక్ట్లో కొంచెం డిలే అవుతుంది, కానీ డెసిషన్ అయితే ఆల్రెడీ అయిపోయింది. సో హైకోర్టు రావాలంటే ఫస్ట్ హైకోర్టు బిల్డింగ్ కావాలి, దాని తర్వాత జడ్జెస్ బంగ్లాస్ కావాలి, ఆ తర్వాత రిజిస్ట్రార్స్కి బంగ్లాస్ కావాలి, ఆ తర్వాత స్టాఫ్కి ఉండడానికి. సో ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఫస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికే కొంచెం టైం పడుతుంది. దాదాపు 2 years కంప్లీట్ అయిపోయింది, ఇప్పటికీ అక్కడ ఇక్కడ అన్నట్టుగానే చూపిస్తా ఉన్నారు. అది కొంచెం స్పీడప్ కావాల్సిన అవసరం అయితే ఉంది. సో డెఫినెట్ గా త్వరలోనే మన కర్నూలుకి హైకోర్టు వస్తుందని చెప్పి నేను ఆశిస్తాను. సార్, మీ కార్యాచరణలో భాగంగా మీరు ఎలాంటి మేనిఫెస్టోలు పెట్టారు సార్? అడ్వకేట్లు ఎవరైతే మీరు ఓట్లు అడుగుతున్నారో యలమంచి బాలాజీ గారికి ఎందుకు ఓటు వేయాలి అంటే మీరు ఇచ్చే మేనిఫెస్టోలు ఏంటి సార్? ప్రధానంగా మన హైకోర్టు అమరావతిలో ఉంది. ఓకే సార్. గతంలో హైదరాబాద్లో ఉంది. ఓకే సార్. సో ఫ్యూచర్లో కర్నూలు కూడా ఒక హైకోర్టు బెంచ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్. సో ఎక్కడైనా సరే జిల్లాల నుంచి హైకోర్టుకి న్యాయవాదులు వచ్చినప్పుడు వారికి వసతి అనేది ఎక్కడా లేదు. ఓకే సార్. వారు ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలంటేనో లేకపోతే ఒక స్టే చేయాలంటేనో వాళ్ళకు రూమ్స్ అకామిడేషన్ ఎక్కడా లేవు. ఓకే. వాళ్ళు అత్యధిక ధర చెల్లించి హోటల్స్లోనో లేకపోతే ఎక్కడో ఉండాల్సిన పరిస్థితి. అది లేనులు రైల్వే స్టేషన్లోనో ఇంకో చోట ఎక్కడో వారికి అనుకూలంగా ఉన్న చోట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు మన న్యాయవాదులు ఎవరైనా సరే ఒక ఫంక్షన్ కండక్ట్ చేయాలంటే, లేదంటే ఏదైనా సెమినార్స్ కండక్ట్ చేయాలంటే, లేదంటే జూనియర్ న్యాయవాదులకు ఏదైనా మనము ఒక క్లాసెస్ కండక్ట్ చేయాలంటేను సార్ ఎక్కడా కూడా
ఒక అడ్వకేట్స్ బిల్డింగ్ అనేది ఇక్కడ లేదు, అడ్వకేట్స్కి సపరేట్గా. ఓకే సార్. సో నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా రేపొద్దున కర్నూలులో కానీ లేదంటే అమరావతిలో కానీ ఒక 2 అడ్వకేట్స్ భవన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం ఉంది. వాటిని ప్రభుత్వం మనకు సహకరిస్తే డెఫినెట్గా అడ్వకేట్సే ల్యాండ్ అలాట్ చేస్తే అడ్వకేట్సే సొసైటీ లాగా ఏర్పాటు చేసుకొని ఆ సొసైటీ ద్వారా మెంబర్షిప్ రూపంలో అడ్వకేట్స్ని దాంట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి మనం ఒక అడ్వకేట్స్ భవన్, బ్యూటిఫుల్ వరల్డ్ క్లాస్ అడ్వకేట్స్ భవన్ కట్టించి అందులో ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మనకు పేపర్లెస్ కోర్ట్స్ అనేది వచ్చేస్తుంది సార్. సో ఫైలింగ్కి కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్కి కానీ ఏదైనా సరే పేపర్లెస్ వచ్చే ఉంది. దానికి సంబంధించిన ట్రైనింగ్ క్లాసులు కానీ లేదంటే ఆ విధమైన ఫెసిలిటీస్ కానీ అడ్వకేట్స్ భవన్లో కల్పిస్తే న్యాయవాదులందరికీ అనుకూలంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ, ఒక అడ్వకేట్స్ భవన్లో ఒక లైబ్రరీ కూడా, ఈ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాటన్నింటినీ సాధించుకోవడం కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తుంది. ఓకే సార్. ప్రధానంగా సార్ ఏదైతే మీరు ఇప్పటిదాకా చాలామంది అడ్వకేట్స్తో కానీ జూనియర్ అడ్వకేట్స్ కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు, ప్రజలతో ఇంత పెద్ద పేరు ప్రఖ్యాత కలిగి ఉండి ఇంత హోదా కలిగి ఉన్న సామాన్య మనిషిలా సామాన్యుడిలా తిరుగుతాడు ఈ రోజుకి అనేది ఒక పేరుంది మీకు. కానీ ఇది ఏదో ఇన్ని రోజుల దాకా నన్ను గెలిపించండి ఓటు అడగడానికి చేశారు కార్యాచరణ, ఇది గెలిచిన తర్వాత కూడా ఇలానే చూడొచ్చు బాలాజీ సార్ అంటే ఏమని చెప్తారు సార్? ఇప్పుడు నేనేమంటున్నాను, లాస్ట్ టైము నేను పోటీ చేశాను సార్, ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నాను సార్. గత 5 సంవత్సరాల నుంచి న్యాయవాదులకు అందుబాటులో ఉన్నాను. ఓకే సార్. గెలిచినా ఓడినా సార్, సో ఫ్యూచర్లో కూడా అందుబాటులో ఉంటాను. గెలిచిన తర్వాత కూడా సార్? గెలిచిన తర్వాత డెఫినెట్గా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఇంటర్వ్యూ అడుగుతాను సార్ మిమ్మల్ని తప్పకుండా. సో 100% మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను. పబ్లిక్ సుమన్ టీవీ అంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది సుమన్ టీవీతో సార్. సార్, సో సుమన్ టీవీ డెఫినెట్గా బాగా సక్సెస్ అయింది సార్. సో కాబట్టి సుమన్ టీవీ ఖచ్చితంగా ఏదైతే రియాలిటీ ఉన్నట్టుగా చూపిస్తుందనే అందరూ ప్రజలను కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే సార్ మేమే ప్రత్యేకంగా మీకు ఓటేసిన అడ్వకేట్స్ దగ్గర నుంచి ఒక వాయిస్ తీసుకొని వస్తాం, ఆ వాయిస్ పెట్టి మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తాం సార్ తప్పకుండా. సంతోషం కదా సార్. సార్ ఇంకోటి సార్, ప్రధానంగా ఏదైతే మొన్న జరిగిన రాయలసీమ కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన అరాచకం, ఎందుకంటే అది అరాచకమైన అనవచ్చు సార్. ఒక మీడియా వాళ్ళకి కానీ అడ్వకేట్స్ కానీ కనిపించేది అది అరాచకం లాగే కనిపిస్తుంది. ఒక కోర్ట్ భవన్లో నుంచి ఒక జడ్జి గారు కూర్చునే గదిలో నుంచి లొంగిపోయిన అంటే సరెండర్ అయిన ఒక ముద్దాయిని పోలీసులు అతి కిరాతకంగా వితౌట్ యూనిఫామ్తో పోలీసు వ్యాన్ వేసుకొని వచ్చి బయట ఆపి లాక్కొని వెళ్ళడం, అక్కడ న్యాయవాదులు అడ్డుకోవడం, వీడియోలు తీయడం, వాళ్ళ వీడియోలు తీసుకున్న సెల్లులు గుంజుకోవడం, ఇదంతా విధానం చూస్తుంటే దౌర్జన్యమా? ఇది స్వతంత్ర భారతదేశంలో బతుకుతున్నామా లేకపోతే పోలీసుల హుండాతనంతో బతుకుతున్నాం అనేది కంటికి కనిపిస్తుంది. దీని మీద ఏం మాట్లాడతారు? కొంతమంది ఆఫీసర్స్, అందరూ కాదు సార్, కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళ యొక్క పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉంటారు సార్. సో ఎవరైనా సరే ఈ దేశంలో సార్ ప్యూన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు సార్ చట్టంలో ఖచ్చితంగా నిర్దేశించబడింది వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క అధికారాలు సార్. సో కాబట్టి వాళ్ళ అధికారాలకు మించి వాళ్ళు ఏదైనా ఒక పని చేసి ఇల్లీగల్గా ఆ చట్టానికి మించి చట్ట పరిమితిని దాటి పని చేస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా చట్ట ప్రకారము శిక్షార్హులు అవుతారు. ఈ కేసులో ఎలా చూడవచ్చు సార్? ఇంతకీ ఈ కేసు ఎలా సార్? డెఫినెట్గా ఏ కేసు అయినా సరే ఈ కేసులో క్లియర్గా కనిపించేది ఏంటంటే కిడ్నాప్ అనేది కనిపిస్తూ ఉంది. కిడ్నాప్ అంటారా సార్? అంతే సార్. ఎవరైనా సరే ఇప్పుడు ఒక పర్సన్ని తన పర్మిషన్ లేకోకుండా ఫోర్స్ఫుల్గా తీసుకుపోతే డెఫినెట్గా కిడ్నాపే. అక్కడ వాళ్ళు అనే మాటలు ఏమంటే సార్, అరే ఆయన గంజాయి ముద్దాయే, ఆయన్ని అరెస్ట్ చేసుకుంటుంటే మీరు సహకరించాలి కానీ ఒక న్యాయవాదులకు అడ్డుకోవడం ఏంటి అంటున్నారు. కానీ న్యాయవాదుల వాదన చూస్తే గంజాయి తీసుకున్నాడు కానీ ఎవడైనా కానీ కోర్టులో సరెండర్ అయిపోయినాక ఈజ్ ఇన్వాల్వ్ టు కోర్ట్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇంత అక్రమంగా అన్నట్టు న్యాయవాదుల వాదన. సరే నేనేమంటున్నా అంటే ఈ ఇష్యూ అనేదే కాకుండా ఏ ఇష్యూ అయినా సరే చట్టానికి మించి చట్టానికి పరిధి దాటి ఎవరు చేసినా సరే అది ఇల్లీగలే అవుతుంది అంటున్నా. ఇల్లీగలే అవుతుంది. సార్. సార్ ప్రధానంగా ఇప్పటిదాకా మీరు ఏ కేసుల్లో చూసినా కూడా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే మీరు ఎక్కువ శాతం పిల్లేశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మీరే పిల్లేశారు, దాంతోపాటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మీరే ఫైట్ చేశారు, విశాఖ ఉక్కు మీద చేశారు. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హయాంలోనే మీరు ఎక్కువ శాతం వర్క్ చేశారు. అదేం లేదండి, నేను కెరియర్ ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఒక ఇల్లీగాలిటీ నేను అబ్జర్వ్ చేసి నా దగ్గరికి ఎవరైనా పిటిషన్ తీసుకొని వచ్చి సార్ నాకు ఖచ్చితంగా ఈ పిటిషన్ వేయండి అంటే నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తూ ఉన్నాను. కాకపోతే గత ప్రభుత్వంలో ఎక్కువ చూసాం కాబట్టి మేము ఎక్కువ మంది నన్ను అప్రోచ్ కావడం జరిగింది కాబట్టి ఫైల్ చేశాము. బట్ ఏ రోజైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ నా దగ్గరికి ఎవరైనా ఒక వ్యాజ్యం తీసుకొని వస్తే, ఒక కేసు తీసుకొని వస్తే డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు ఫైట్ అండ్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది మై క్లయింట్. ఎస్ సార్. సార్ ఇంకోటి సార్, ఏదైతే అడ్వకేట్లు అంటేనే ఒక తెలివైన వాదులు,
తెలివైన వ్యక్తులు కూడా సార్ ఎవరైనా కూడా చాలా తెలివి గల వ్యక్తులు అడ్వకేట్లు అంటారు, న్యాయవాదుల్ని ప్రత్యేకమైన తెలివి ఉన్న వాళ్ళు అంటారు. కానీ ఈ తెలివి ఉన్న వాళ్ళలో జరిగే ఎన్నికల్లో కూడా పార్టీ రంగులు పార్టీ జెండాలు కనిపిస్తున్నాయంటారు. ఇవి ఎంత మాత్రం వాస్తవం ఉంది సార్? పార్టీల్లో కూడా లీగల్ సెల్ అనేది ఒకటి పెట్టుకున్నారు. ఓకే సార్. ప్రతి పార్టీలో యా. బీజేపీలో వచ్చేసి ఆదివక్త పరిషత్ అని సార్, అదే బీజేపీ లీగల్ సెల్ అని, తెలుగుదేశంలో టీడీపీ లీగల్ సెల్ అని, ఇంకో పార్టీలో ఇంకొక లీగల్ సెల్ అని పెట్టుకున్నారు. ఓకే సార్. అంటే లీగల్ సెల్ అనేది ఏంటి, లాయర్స్ యొక్క ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆ పార్టీలో ఉన్న పీపుల్ ఒక గ్రూప్గా ఉండి ఏదైనా ఆ పార్టీకి కానీ ఆ గ్రూప్లో ఉన్న పీపుల్కి కానీ ఏదైనా కానీ సమస్యలు వచ్చినప్పుడు, లీగల్గా సమస్యలు వచ్చినప్పుడు అందుబాటులో ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే లీగల్ సెల్ అనేది ఒక పార్టీకి అనుసంధానం కాకుండా ఆ పార్టీకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు లీగల్ హెల్ప్ తీసుకోవడం కోసం ఈ లీగల్ సెల్ అనేది ఉంటుంది. ఓకే సార్. కాబట్టి ఈ లీగల్ సెల్ అనేది సపరేట్గా చూడాల్సి ఉంటుంది. ఓకే సార్. పార్టీలో అనుసంధానంగా చూడాల్సిన అవసరం లేదు. ఓకే సార్. సో లీగల్ సెల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళని మనము పార్టీ క్యాండిడేట్స్గా మనం చూడడానికి లేదు. జస్ట్ ఓన్లీ వాళ్ళు లీగల్ సెల్ మాత్రం. లీగల్ సెల్ అంటే ఏంటంటే వాళ్ళు లీగల్గా ఏదైనా ఆ పార్టీకి కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కానీ ఏదైనా ప్రొటెక్షన్ కేసులు కానీ ఇంకోటి కానీ వాళ్ళకు కూడా లీగల్ ఒపీనియన్, ఒక పర్సన్కి లీగల్ హెల్ప్ ఎట్లయితే అవసరం అవుతుందో పార్టీకి కూడా లీగల్ హెల్ప్ కావాలి. కాబట్టి వాళ్ళని పెట్టుకుంటారు గ్రూప్ ఆఫ్ పీపుల్ని. అంటే ఇండివిజువల్ అయితే అంతమంది లాయర్లను పెట్టుకోరు, కాబట్టి పార్టీ అయితే వాళ్ళకి చాలా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి కాబట్టి ఒక లీగల్ సెల్ అనే ఒక వర్గాన్ని పెట్టుకుంటారు. దాని ద్వారా వాళ్ళకి కావాల్సిన కేసులు కానీ వ్యాజ్యాలు కానీ లీగల్ హెల్ప్ తీసుకుని ముందుకు పోతూ ఉంటారు. సార్ మిమ్మల్ని ఒక చిన్న సార్, ఎందుకంటే ప్రజల్లో నిత్యం కనిపించే సెక్షన్ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005 సంవత్సరంలో ఏదైతే ప్రారంభించారో ఈ చట్టం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చట్టం గురించి ఒక సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక 3 అంశాల గురించి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రొవిజన్, రైట్ ఆఫ్ ది ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సార్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సార్ సపోజ్ మనము ఒక మన ఇంట్లో ఆదాయం ఎంత, దాని ఖర్చులు ఎంత అనేది మనము ఇంట్లో డిస్కస్ చేసుకుంటాము. ఆ విధంగా మనకు వచ్చే 100 రూపాయల ఆదాయంలో మనం 20 రూపాయలు ఒకదానికి, ఇంకొక 20 రూపాయలు ఇకదానికి, ఇంత మిగిలింది అని చెప్పి మనం చూసుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా కోట్ల రూపాయలు సార్ మన యొక్క ఆదాయాన్ని, మన యొక్క పన్నుల రూపంలో ఆదాయం తీసుకొని సార్ మన యొక్క అవసరాలు, ప్రజల యొక్క అవసరాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఓకే. సో కాబట్టి మన డబ్బు తీసుకొని మన డబ్బుతో ప్రభుత్వాలు నడుస్తాయి. కాబట్టి ఈ ఆర్టీఐ ద్వారా ప్రతి ఒక్క మనిషికి నీ యొక్క హక్కు అంటే నువ్వు తెలుసుకోవచ్చు, నువ్వు ఎంత ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వము, నాతో ఎంత వసూలు చేస్తున్నారు, అంటే ఉద్యోగస్తులకు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, అదేవిధంగా మనకు మెడికల్ ఖర్చులకు ఎంత ఖర్చు పెడుతున్నారు, అదేవిధంగా మనకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా, ఆ ప్రాజెక్ట్స్కి ప్రాపర్గా పరిమితులు ఉన్నాయా లేవా, ఆ ప్రాజెక్ట్స్కి ఏవి పొల్యూషన్ కంట్రోల్ కానీ, లేకపోతే ఫారెస్ట్ పరిమితులు కానీ, లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ పరిమితులు కానీ, ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం ప్రతి ఒక్క పౌరుడి యొక్క హక్కు. ఓకే సార్. సో కాబట్టి ఏ ఒక్క ఎంప్లాయ్ అయినా సరే ఖచ్చితంగా ఏదైనా ఒక వ్యక్తి మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డెఫినెట్గా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి మీద ఉంటుంది. అందుకే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రతి డిపార్ట్మెంట్లో ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు. ఇది సామాన్య ప్రజలకు ఒక ఆయుధం అన్నట్టు చెప్పు. డెఫినెట్గా అంతే కదా, ఇట్ ఈస్ యువర్ రైట్. ఎప్పుడైనా రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్లకు ఒక ఇన్ఫర్మేషన్ ఇది చట్ట వ్యతిరేకం అని భావించినప్పుడు వాళ్ళు 226 కింద హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఇలాంటి కేసులు చూసారు సార్ మీరు? ప్రముఖంగా ఈ ఆర్టీఐ మీద చూసిన కేసులు ఎలాంటివి చూసారు సార్? ఆర్టీఐ కేసు కింద అంటే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ గత ప్రభుత్వం నేను చూసుకున్నట్టయితే ఆర్టీఐలో ఇంతకుముందు గతంలో జిఓఐఆర్ అని ఓ వెబ్సైట్ ఉండేది. ఓకే సార్. అందులో ప్రతి జిఓ ఆటోమేటిక్గా సపోజ్ ఏదైనా ఒక జిఓ జనరేట్ కావాలంటే జిఓఐఆర్ వెబ్సైట్లోనే జనరేట్ అయ్యి దానికి ఒక నంబర్ ఇచ్చి ఆన్లైన్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అయ్యేది. ఓకే సార్. సో గత ప్రభుత్వంలో జిఓఐఆర్ వెబ్సైట్ అనేది టోటల్గా తీసేసి కొత్తగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి కేవలము ఏదైతే వాళ్ళకి కావాల్సిన జీవోలు మాత్రమే అందులో పెట్టి మిగతావన్నీ కూడా పెట్టేవి కాదు. ఓకే సార్. సో ఇంతకుముందు జిఓఐఆర్ వెబ్సైట్ ద్వారా ఆటోమేటిక్గా ఒక జిఓ జనరేట్ అయ్యి అది ఆన్లైన్లో అప్లోడ్ అయితే అది ప్రజలందరికీ కూడా అవైలబుల్గా ఉండేది. ఓకే సార్. అప్పుడు ఆ సిస్టమ్ తీసేసి
ఫిజికల్గా జీవోల్ని జనరేట్ చేయడం తయారు చేశారు. అవన్నీ కూడా ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో లేదు. ఓకే సార్. యాక్చువల్గా మనకు ఆర్టీఐ చట్టం ప్రకారము ప్రజలకు సుమోటోగా అంటే ప్రభుత్వమే ప్రజలందరికీ జీవోలు ఆన్లైన్ రూపంలో తెలియజేయాలని ఒక సెక్షన్ ఉంది. ఓకే సార్. సో కాబట్టి ప్రభుత్వము ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు అప్లోడ్ ఆల్ ది జియోస్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. ఓకే సార్. సో అట్లా చేసినప్పుడు జియో 100 అనుకుంటా లాస్ట్ టైం జియో 100 ద్వారా జియోఐఆర్ వెబ్సైట్ని క్లోజ్ చేసేసారు. ఓకే సార్. సో అది ఇల్లీగల్ అని చెప్పి అప్పుడు నేను ఫైట్ చేయడం జరిగింది. తద్వారా అది అప్పుడు కోర్టు కూడా చాలా సీరియస్ అయిపోయి మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ఇమ్మీడియట్గా మీరు అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సిందే అని చెప్పి గతంలో డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఆ జియోఐఆర్ వెబ్సైట్ని ఏదైతే క్యాన్సిల్ చేశారో దాన్ని మళ్ళా పునరుద్ధరించారు. ఆ జియోఐఆర్ వెబ్సైట్ ఇప్పుడు మళ్ళీ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు తద్వారా జియోలన్నీ కూడా మనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు చేస్తున్నారు. చూస్తున్నారు. అదేవిధంగా మనకు జియో ఈ వెబ్సైట్స్లో ఏవైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కొన్ని మనకు పరిమితులు కూడా ఉన్నాయి. ఓకే సార్. అన్ని ఇన్ఫర్మేషన్లు కాదు. ఇప్పుడు సపోజ్ మిలిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉండదు. ఓకే సార్. అదేవిధంగా ఏదైనా ప్రభుత్వము క్యాబినెట్ డెసిషన్స్ ఇది పబ్లిక్ సంబంధించింది కాదు, ఇది పర్సనల్ అని చెప్పి ఫీల్ అయినప్పుడు ఇది కొంచెం దీన్ని కాన్ఫిడెన్షియాలిటీ గోప్యతని పాటించాలా అని చెప్పి మంత్రివర్గం నిర్ణయించుకున్నప్పుడు అట్లాంటి జీవోలని పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే సార్. పబ్లిక్కి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్. సో కాబట్టి కొన్ని పరిమితులు ఉన్నాయి, అవి 1 or 2 అంతే. దెన్ ప్రధానంగా సార్ లాస్ట్ చివర్లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు కానీ మీకు ఎవరైతే ఓట్లు వేస్తారనుకున్న నమ్మకం కలిగిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు సార్? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, నెక్స్ట్ మనకు న్యాయవాదులందరికీ మెడికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ 1 సంవత్సరం ఇచ్చి 2-3 ఏళ్ళు ఇన్సూరెన్స్ ఇవ్వకుండా ఎప్పుడో మళ్ళీ 3 ఏళ్ళకు ఒకసారి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొని వచ్చి న్యాయవాదులకు ఇస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఎవ్రీ జాన్వరిలో ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ రెన్యువల్ అయ్యే విధంగా ఒక సిస్టమ్ తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇప్పుడు అడ్వకేట్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, పేరెంట్స్కి ఇవ్వడం లేదు. కంప్లీట్లీ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. సో పేరెంట్స్కి ఇవ్వకపోతే పేరెంట్స్ ఎక్కడికి పోతారు? సో నేను ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంక్లూడింగ్ పేరెంట్స్ అని యాడ్ చేసి వాళ్ళందరినీ కూడా ఇన్సూరెన్స్లోకి మెడికల్ ఇన్సూరెన్స్లోకి తీసుకొని వచ్చి మనకు మినిమం ఇప్పుడు ఏ చిన్న ఆపరేషన్ అయినా సరే 7-8 లక్షలు అవుతుంది కాబట్టి మినిమం 10 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్, అది కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్. ఒక కార్డు బార్ కౌన్సిల్ ఐడి తీసుకుపోతే చాలు, పాలసీ కూడా అవసరం లేదు. ఐడి నెంబర్తో పాలసీ కనెక్ట్ చేసి ఐడి నెంబర్ కొడితే పాలసీ కూడా డీటెయిల్స్ అన్నీ హాస్పిటల్లోనే వచ్చే విధంగా మనము అప్డేట్ చేసుకోగలిగితే మన అడ్వకేట్స్ బార్ కౌన్సిల్ ఐడి అనేది ఒక మనకు ఒక బార్ కౌన్సిల్ ఐడి అనేది 1 కార్డ్ సొల్యూషన్ లాగా ఆ బార్ కౌన్సిల్ ఐడితోనే ప్రతిదీ ఏది మన కోర్టులోకి ఎంట్రీ కానీ లేదంటే మెడికల్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే రేపు పొద్దున వాళ్ళ ఎగ్జామ్ పోవాలంటే జ్యుడిషియల్ ఎగ్జామ్స్ రాయాలంటే దానికి కానీ దేనికైనా సరే 1 కార్డ్ సొల్యూషన్ లాగా మనకు బార్ కౌన్సిల్ ఐడి పెట్టి ఓకే సార్ ఆ విధంగా మనము చేస్తే న్యాయవాదులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్ జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ కూడా రెగ్యులర్గా మినిమం ఒక 20,000 అయినా ఇప్పుడు, ఎందుకంటే ఖర్చులన్నీ బాగా పెరిగిపోయాయి. న్యాయవాదులకి ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే వాళ్ళు జూనియర్ న్యాయవాదులు కనీసం సెటిల్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి అకామిడేషన్ కానీ కావాలంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చాలా ఖర్చులు పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా 20,000 రూపాయలైనా సరే వాళ్ళకు అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఇస్తే బాగుంటుంది. కాబట్టి బార్ కౌన్సిల్ ప్రభుత్వ సహాయంతో ప్రభుత్వ మద్దతుతో ఒక 20,000 రూపాయలైనా మనం జూనియర్ న్యాయవాదులకు ఇన్సూరెన్స్ మన స్టైఫండ్ కల్పిస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశము. అదేవిధంగా కొత్తగా బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అయినప్పుడు న్యాయవాదులు మనం ఇప్పుడు ఏమి ఇస్తున్నాము, ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. అలా కాకుండా సర్టిఫికేట్తో పాటు ఒక బ్లేజర్, ఒక గౌను, ఒక కాలర్ బార్ కౌన్సిలే వాళ్ళకి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కొనుక్కోలేక కాదు, వాళ్ళు ఎక్కడైనా కొనుక్కుంటారు, కానీ బార్ కౌన్సిల్ మాకు ఇచ్చిందని దే ఫీల్ ప్రౌడ్, ఒక ఐడెంటిటీ.
కాలేజీలో ఏదైతే డాక్టరేట్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన పెట్టి చాలా చేస్తారో అట్లా బార్ కౌన్సిల్లో మాకు ఇది వచ్చింది అని అది కూడా ఒక పెద్ద ఫంక్షన్ లాగా, ఒక కాన్వకేషన్ ఫంక్షన్ లాగా అమెరికాలో ఒక గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు పెద్దగా సెలబ్రేట్ చేస్తారు. అట్లా నీకు లా డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత బార్ కౌన్సిల్ ఇచ్చే సర్టిఫికేట్ ద్వారా, బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ ద్వారా వాళ్ళు నిజంగా లాయర్ అవుతారు. డిగ్రీ సర్టిఫికేట్ ద్వారా లాయర్ కాదు. కేవలం ఏఐబి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత బార్ కౌన్సిల్లో ఎప్పుడైతే ఎన్రోల్ అవుతారో అప్పుడే దాని తర్వాత సిఓపి అని ఉంటుంది, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని. అప్పుడు వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని. ఆ విధంగా ఇవి 3 అయిపోవాలి కాబట్టి అయిపోయిన తర్వాత వాళ్లకు మంచిగా సెలబ్రేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇస్తే వాళ్ళు కూడా చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. ప్లస్ న్యాయవాదులందరికీ జ్యుడిషియల్లో ఒక గౌరవం ఉంటుంది. జ్యుడిషియరీ మీద అందరికీ కూడా, జ్యుడిషియరీ మీద, అడ్వకేట్ ప్రొఫెషన్ మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. తద్వారా జ్యుడిషియల్లో క్వాలిటీ అడ్వకేట్స్ కూడా ఇంకా రావాల్సిన పరిస్థితి ఉంది. తద్వారా ప్రజలకు నాణ్యమైన ఏది జస్టిస్ దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు వెల్ఫేర్ ఫండ్ అనేది మనకు అడ్వకేట్స్కి ఒక వెల్ఫేర్ ఫండ్ అనేది ఇస్తారు. ఓకే సార్. దాన్ని అడ్వకేట్సే కాంట్రిబ్యూట్ చేస్తారు. సమ్ మనీ కట్టిన తర్వాత వాళ్ళు చనిపోయినప్పుడు డెత్ బెనిఫిట్ అని చెప్పి కోర్టు, మన బార్ కౌన్సిల్ ఇస్తారు. ఓకే. సో చాలామంది న్యాయవాదులు నా దగ్గరికి వచ్చి క్యాంపెయిన్లో భాగంగా వెళ్ళేటప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే, నన్ను సార్ డెత్ బెనిఫిట్ అంటే కేవలం మేము చనిపోయిన తర్వాత, అడ్వకేట్ చనిపోయిన తర్వాత వచ్చే ఆదాయం, చనిపోయినాక వచ్చే ఆదాయము మాకు అవసరమేముంది. సో కాబట్టి ఏదైనా న్యాయవాది 65 సంవత్సరాలు దాటినాక ప్రాక్టీస్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అయితే అనారోగ్య బారిన పడినప్పుడు వారికి ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇస్తే బాగుంటుంది. ఆ డెత్ బెనిఫిట్ ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్ లాగా ఆ అమౌంట్ 25 లక్షలకు తగ్గకుండా వారికి ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా వారికి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. దానికి తగిన ఏవైతే మార్పులు అవసరమో దానికి కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ జడ్జిమెంట్స్, రీసెర్చ్ అంతా కూడా ఆన్లైన్ సాఫ్ట్వేర్సే యూజ్ చేస్తున్నాం. అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఎస్ఎస్సి కానీ, ఏఎల్డి కానీ, ఏఎల్టీ కానీ, ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా న్యాయవాదులకు ఎస్పెషలీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, బార్ అసోసియేషన్స్లో ఫ్రీగా ప్రొవైడ్ చేసే విధంగా మన బార్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. అదేవిధంగా మనకు సెక్షన్ 35 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారము మనకు బార్ కౌన్సిల్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ న్యాయవాదుల మీద తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్. బార్ కౌన్సిల్ ఎవరైనా ఒక వ్యక్తి పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అడ్వకేట్ మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి, తర్వాత నిజంగా ఒక న్యాయవాది ఎప్పుడైనా సరే ఈ ఇండిసిప్లైన్ కానీ లేకపోతే డిసిప్లినరీ మిస్కాండక్ట్, ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కమిట్ అయ్యాడు అని అన్నప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కేవలం ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా అసలు కొంతమంది ఎట్లా ఉంటుందంటే, సపోజు ఒక న్యాయవాది వైఫ్ సైడ్ వాదిస్తూ ఉంటే ఇంకొక న్యాయవాది హస్బెండ్ తరఫున వాదిస్తూ ఉంటాడు. అప్పుడు హస్బెండ్ వచ్చేసి వైఫ్ తరఫున వాదించే న్యాయవాది మీద ఒక శత్రువులాగా చూస్తారు. కంప్లీట్లీ ఎక్కడైనా అంతే కదా సార్. అదేవిధంగా ప్రాపర్టీస్ అయినా అంతే. కేసుల్లో క్లయింట్లు ఎట్లా ఫీల్ అవుతారంటే, క్లయింట్లకు ఏదైతే వైరుధ్యాలు ఉంటాయో, వాళ్ళకి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటాయో, లాయర్లు కూడా ఆ విధంగానే డిస్ప్యూట్స్తో కొట్లాడాలా అనే చూస్తారు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆపోజిట్ లాయర్ మీద పోయి కంప్లైంట్లు ఇస్తున్నారు. లాయర్ల మీద బార్ కౌన్సిల్ కంప్లైంట్ ఇస్తున్నారు. అప్పుడు బార్ కౌన్సిల్ అసలు లాయరా? జనరల్గా ఏంటంటే ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ సెక్షన్ 35 కింద ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి లాయరు అడ్వకేట్గా ఉండాలి, వకాలత్ యాక్సెప్ట్ చేసి ఉండాలి సార్. ఈ కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏమీ లేకుండా ఒక కంప్లైంట్ రాగానే ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి నోటీసు లాయర్కి పంపించి ఒక ముద్దాయిలాగా మనం బార్ కౌన్సిల్ ముందు నిలబెట్టడం అనేది వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు, అదేవిధంగా వాళ్ళకి అడ్వకేట్స్ యాక్ట్ ఏదైతే వాళ్ళకు ప్రాక్టీస్ చేసుకునే హక్కు ఉందో ఆ హక్కును కూడా కాలరాయడమే అవుతుంది. ఓకే సార్. అదేవిధంగా ఒక ఏదైనా చిన్న డిసిప్లిన్ ప్రొసీడింగ్స్ ఉన్నా కూడా ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా సరే ఉద్యోగాలకు కానీ, లేకపోతే పాస్పోర్ట్ రెన్యువల్స్ కానీ, లేకపోతే ఏదైనా జీపీలుగా కానీ, ఏజీపీలుగా కానీ, ఏదైనా కానీ వాళ్ళు రాణించాలి అంటే ఇవి అడ్డంకిగా ఉంటాయి. ఓకే సార్. సో కాబట్టి వీటన్నింటినీ ఉండకూడదు అంటే బార్ కౌన్సిల్లో మనము ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ కమిటీ అని ఒకటి పెట్టి, అసలు నిజంగా ఈ కంప్లైంట్ కరెక్టా కాదా,
ఓకే ఈ కంప్లైంట్ అడ్వకేట్కి క్లయింట్కి ఏదైనా సరే అడ్వకేట్ క్లయింట్ రిలేషన్షిప్ ఉందా లేదా చూసి అది ఉన్నప్పుడు మాత్రమే నోటీసులు పంపించాలా, లేకపోతే ఆ కేసుని అట్ ది థ్రెషోల్డ్ అంటే మొదట్లోనే ఆ కేసుని కొట్టేసే విధంగా ఒక సిస్టమ్ వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ ప్రత్యేకంగా సార్ కేసు రావణుడు వచ్చినా రావణాసుడు వచ్చినా ఒక అడ్వకేట్ మాత్రం కేసు తీసుకుంటాడు, వాదిస్తారు. అవునా, వాస్తవం కదా సార్? కానీ న్యాయం వైపు వాదిస్తారా సార్? ఎలా సార్? ఫీజు ఇస్తే ఎవరి తరపునైనా వాదిస్తారు అడ్వకేట్స్? ఇప్పుడు సార్ ఫీజు ఇస్తేనే వాదిస్తారు అనేది కాదు సార్. అసలు యాక్చువల్గా అడ్వకేట్ ఫీజు అనేది చట్టంలో ఎక్కడ లేదు. ఓకే సార్. ఇంత ఫీజు ఇవ్వాలనేది ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. యా, అట్లా అనుకుంటే నేను దాదాపు 300 కేసు ₹1 ఫీజు లేకుండా చేశాను ఇంతవరకు నా కెరీర్లో. 300 కేసులు సార్? 300 కేసులు ఫ్రీగా చేశారు? ఇన్ఫాక్ట్ నేనే ఖర్చు పెట్టుకొని కేసులకి చేశాను. ప్రయోజన వ్యాజ్యాలు కానీ ఇంకోటి కానీ సార్. ఇప్పుడు ఏదైతే కర్నూలు కేసు ఇట్లా ఎన్నో ఉంటాయి సార్. కాబట్టి ఫీజు ఇంత అంత అనేది కాదు, మెయిన్ ఫీజు పక్కన పెడితే కేసు యొక్క ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు ఈవెన్ ఏ న్యాయవాది అయినా సరే చట్ట పరిధిలో ఆ యొక్క కేసు నిలబడుతుందా లేదా. ఓకే. ఆ యొక్క కేసు సపోజ్ క్రిమినల్ కేసుల్లో అయితే ఆ వ్యక్తి ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని మనము అతను నేరం చేసినట్టుగా మనం భావించడానికి వీల్లేదు చట్ట ప్రకారం. ఏదైనా ఆ కేసులో అతను ముద్దాయిగా ఉన్నప్పుడు ఆ కేసు నిరూపితమై అతను ఎప్పుడైతే కేసు కన్విక్షన్ అయి అతన్ని శిక్షార్హుడిగా ప్రకటిస్తారో అప్పుడే అతన్ని నేరస్తుడిగా చూడాలి. యా, ఫస్టే చూడడానికి ఎవరిని లేదు. కామన్ మ్యాన్ అదే. సో హీజ్ ఆల్సో లైక్ ఏ కామన్ మ్యాన్. సో కాబట్టి మనం కేసు వచ్చినప్పుడు రౌడీనా గుండానా అని నేను డిసైడ్ చేయడానికి వీల్లేదు. ఓకే సార్. సో ఆ కేసు మర్డర్ జరిగింది, మీరే అన్నారు పోలీసులు వచ్చి పట్టుకుపోయినారు, అతను చేసినారు అని. అది మీరు కరెక్టా కాదా అంటే మనము ఇల్లీగల్గా ఏదైనా సరే కరెక్ట్ కాదు. ఏదైనా కోర్టు నిర్ణయించబడాలా. అతను నిజంగా అమ్మాడా లేదా, అతను నిజంగా తప్పు చేశాడా లేదా అనేది కోర్టు నిర్ణయించబడిన తర్వాత మాత్రమే చట్ట ప్రకారము అతను నేరస్తుడిగా పిలువబడతాడు. కానీ మనము ముందుగానే మీరు ఎవరు వచ్చినా వాదిస్తారు, గుండా వచ్చినా వాదిస్తారు అనేది రాంగ్. ఓకే సార్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గూండానా కాదా అరే డిసైడ్ చేసే ముందు మేము కేసు తీసుకుంటాం అంటే మేము కేసులాగే చూస్తాం అంతే తప్ప గూండా ఇవన్నీ కాదు. గూండానా రౌడీనా ఎవరైనా కావచ్చు. ఏవైతే ఆరోపించిన నేరాలు ఏమున్నాయి సార్, అవి వాళ్ళు ఆరోపించిన నేరాలు సమ్మతమైనవా కాదా, అవి చట్ట ప్రకారం నిలబడతాయా లేదా, ఆ సెక్షన్స్ వర్తిస్తాయా లేవా, ఆ పరిస్థితిలో ఆ నేరం జరిగినప్పుడు ఆ ముద్ద ఎక్కడున్నాడు అవి చూస్తాం. సివిల్లో అయితే ఏదైనా ప్రాపర్టీ వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ అతను లీగల్గా కొన్నాడా లేదా, ఓకే సార్, అతనికి లీగల్గా హక్కు ఉందా లేదా, లీగల్గా పొజిషన్ ఉందా, లీగల్గా టైటిల్ ఉందా, లీగల్గా ట్రాన్స్ఫర్ ఉందా, లీగల్గా ముటేషన్ ఉందా, లీగల్గా అతనికి ఏదైనా సరే పాస్బుక్ కానీ పట్టా కానీ అడంగల్స్ కానీ రెవెన్యూ రికార్డ్స్లో అంతా కూడా అతని పేర్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా రికార్డ్స్ చెక్ చేసి అతను కరెక్టా కాదా అని మేము నిర్ణయించాల్సి ఉంటుంది. కేవలం నా దగ్గరకు వస్తానే నువ్వు నీ ప్రాపర్టీ కాదు అదని చెప్పి చెప్పడానికి లేదు. అది కూడా కోర్టులో ప్రూవ్ కావాలా. అది అంతే కదా. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఆస్తి తీసుకొని వచ్చి నీదని చెప్పి నువ్వు వస్తావు, ఆయన వచ్చి నాది వస్తాడు, ఎవరు ప్రూవ్ చేయాలా? న్యాయవాదికి కూడా రైట్ లేదు. జడ్జి గారికి మాత్రమే చట్ట ప్రకారం నిర్ణయించే అధికారాలు ఉన్నాయి. కాబట్టి కేవలం కోర్టుకే ఆ హక్కులన్నీ ఉంటాయి. కాబట్టి కోర్టు మాత్రమే నిర్ణయించబడాలి. సార్, ఏదైతే ఇంతసేపు చేసిన డిస్కషన్లో ఒక సమాజం కోసం ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి సార్. మా సుమన్ టీవీ ప్రేక్షకులకి అయితే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతం కానీ ప్రస్తుతం ఉన్న విద్యాదశలో ఉన్న వాళ్ళకి కానీ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతారు సార్? ముఖ్యంగా ఒకటేనండి, ఏదైనా సరే నేను కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను సార్. ఖచ్చితంగా చదువు అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్క వ్యక్తికి ఎడ్యుకేషన్ ద్వారానే వారి యొక్క భవిష్యత్తు కానీ వారి యొక్క స్థితి కానీ ఆర్థిక స్థితి కానీ లేకపోతే మెంటల్ స్థితి కానీ మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే సార్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి పిల్లలు ఎవరైతే ఎస్పెషలీ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వాలు చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నాయి. కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని వాళ్ళకి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ద్వారానే మన యొక్క పరిస్థితులు కూడా మారుతాయి. ఓకే సార్. మీరు గతంలో కన్నా కూడా ఇప్పుడు చూసినట్టయితే మన ఎడ్యుకేషన్ పర్సంటేజ్ మారింది. అదేవిధంగా మన ఆర్థిక విధానాలు కానీ మన పరిస్థితులు కానీ మనుషులు పెరిగే విధానం కానీ వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇవన్నీ కూడా కేవలం చదువు ద్వారానే మారాయి. సో కాబట్టి మనము
ఎక్కువ మనం చదువుకోవడానికి మనము ప్రోత్సహించాలి. అందుకే ఆ రోజుల్లోనే అంబేద్కర్ అన్నాడు కదా సార్, ఒక విద్య మాత్రమే మన దశను మార్చడానికి ఉపయోగపడుతుంది. అదే నేను అంటున్నా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చదువు అంటే కేవలము స్కూల్లోనో కాలేజీలోనో చదువుకోవడం కాదు సార్, మొత్తం జీవితాంతము నువ్వు ఒక స్టూడెంట్ లాగా ఉంటేనే నీ యొక్క స్థితిగతులు మారడానికి కానీ ఉపయోగపడతాయి. అదేవిధంగా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పౌరుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ గురించి నేర్పించాలి మనం. వారి యొక్క రైట్స్ ఏంటి, వారి యొక్క డ్యూటీస్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క పౌరునికి మనకు స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ కాలేజ్ ఎడ్యుకేషన్లో కానీ ప్రాపర్గా మనము ఈ కాన్స్టిట్యూషన్ గురించి నేర్పించాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. మా చిన్న మనవి సార్, ఇది కూడా సార్ మీరు ఏదైతే అన్నారో విద్యాదశ నుంచే, స్కూల్ పాఠశాల సమయంలో నుంచే ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న మినిమం యాక్ట్స్ ప్రజలకు ఆ టైంలోనే ఉపయోగపడేవి కొన్ని యాక్ట్స్ దాంట్లో ప్రజెంటేషన్ చేస్తే పిల్లలు ఆ రోజు నుంచే ఏంటి చట్టం అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏమనేది అవగాహన వస్తుంది. మీరు ఏదైతే ఎలక్ట్ అయిన తర్వాత గెలిచిన తర్వాత దీని మీద కూడా కొంచెం మా కోసం కృషి చేస్తారు. డెఫినెట్గా కాన్స్టిట్యూషన్ గురించి బేసిక్ స్ట్రక్చర్ ఉంది, కానీ కొంచెం ఇన్ డీటెయిల్డ్గా కొంచెం మనకు స్కూల్ ఎడ్యుకేషన్లోనే పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఏ వ్యక్తికన్నా నేను ఒకటే చెప్తాను సార్, కష్టపడి ఏదైనా సరే మనం కష్టపడితే మనిషి సాధించలేదంటూ ఏది లేదు. సో ఒక ఫోకస్ ఉండాలి, ఏదైనా ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం పనిచేస్తూ ఆ గోల్ కోసము ఆ గోల్లోనే మనం ఉండాలి. అదే నా జీవితం అనుకుని పనిచేయాలి, డెఫినెట్గా సక్సెస్ అవుతాం. సో కాబట్టి ప్రతి ఏది కూడా మనకు చేత కాదని చెప్పి ఈజీ గోయింగ్ ఉండకూడదు. ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్స్ నేను చెప్పేది ఏంటంటే ఈజీ గోయింగ్ వద్దు సార్, జస్ట్ హ్యావ్ ఎ గోల్. ఓకే, ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ కోసం పనిచేయండి. ఆ గోల్స్ కూడా చాలా హైగా ఉండాలి. హై గోల్స్ పెట్టుకోండి, హై గోల్స్ కోసం పనిచేయండి. డెఫినెట్గా టుడే ఆర్ టుమారో యూ విల్ బీ సక్సెస్ఫుల్. కాబట్టి ఆ విధంగా నేను అందరికీ కూడా న్యాయవాదులకు కూడా మీ సుమన్ టీవీ ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి నాకు ధన్యవాదాలు. అదేవిధంగా మీ సుమన్ టీవీ ద్వారా సార్ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరినీ నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మీ అందరూ కూడా నాకు మొదటి ఓటు వేయించి గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా నేను చట్టపరంగా నా వంతు కృషి చేస్తానని చెప్పి, మీ యొక్క రైట్స్ కాపాడడానికి నేను ఎప్పుడూ ముందుంటానని చెప్పి మీ సుమన్ టీవీ ద్వారా న్యాయవాదులందరికీ తెలియజేస్తాను సార్. ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్, ఎందుకంటే మీ బిజీ షెడ్యూల్లో నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నా సార్. ఇంటర్వ్యూ అడిగినంటేనే నేను ఒక పిల్లోన్లాగా వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినంటేనే యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీ ఆలోచన, మీ విధానము ఇక్కడే అర్థమైపోతుంది. అరే ఏంద్రా ఇస్తాడా ఆయన ఇంటర్వ్యూ, స్టేట్ జీపీగా వర్క్ చేస్తున్నారు, సమంత గారి తరపున వాదించిన అడ్వకేట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద చేసిన అడ్వకేట్ నాకు ఇంటర్వ్యూ ఇస్తాడు అన్నట్టుకు వచ్చా. కానీ అడిగినట్టనే చిరునవ్వుతో ఓకే అండి చేద్దాం మీరు తప్పకుండా అన్నట్టుగా మాట్లాడారు. ఇదే విధానంలోనే మీరు గెలిచిన తర్వాత కూడా ఏదైతే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తారో ఆ అడ్వకేట్స్ పనిచేయండి సార్. తప్పకుండా మీ విజయానికి వాళ్ళు కృషి చేస్తారు సార్. చూస్తున్నారు కదా, ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో ప్రస్తుతం ఓటు కలిగిన, మన రాష్ట్రం తరపున ఓటు కలిగిన ప్రతి ఒక్క అడ్వకేట్స్కి నేను కూడా ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సార్ ఇంటర్వ్యూ అడిగినంటేనే నిమిషానికి ఓకే చెప్పేశారు. చిరునవ్వుతో ఓకే అండి తీసుకోనండి చేసేద్దాం తప్పకుండా ఇస్తానండి అన్నట్టు మాట్లాడారు. అంటే ఎంత మ్యూచువల్గా, అంటే ఒక సామాన్య ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారు ఎలమంచుల బాలాజీ గారు అనేది ఇక్కడే అర్థమైపోతుంది. కాబట్టి ఆయన కార్యాచరణ కానీ ఆయన మేనిఫెస్టోలు కానీ చాలా అద్భుతంగా ఉంది. నాకే చాలా అద్భుతంగా అనిపించింది. మీరు చూడండి, కంపేర్ చేయండి. ఏదో లలిత జ్యువెలర్స్ అని చెప్పాడు, కంపేర్ చేసే తీసుకోండి అన్నట్టుగా రకరకాలుగా కంపేర్ చేయండి. సార్ యొక్క మేనిఫెస్టోలు మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటికీ సార్ చేసిన పబ్లిక్ సర్వీసెస్ గుర్తులో పెట్టుకునే ఓటేయండి. తప్పకుండా ఎలమంచి బాలాజీ గారిని గెలిపిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.